సో గైస్, సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫేస్ అయితే చూడండి. సో ఇలా మీరు కూడా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. సో స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను. సో యాప్ నేమో ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నేను చెప్పిన యాప్కి ప్లే స్టోర్కి అయితే రండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మెమోజీస్ రికార్డర్ ఏఆర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. Yes. మెమోజీస్ రికార్డర్ ఏఆర్ అని చెప్పి సెర్చ్ చేయండి. పక్కన ఏఆర్ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఇవ్వండి ఎమోజీ ఫేస్ రికార్డర్ ఏఆర్ అని చెప్పి అయితే ఒక యాప్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. ఓకే, మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఈ యాప్తో చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఈ యాప్ ద్వారానే మనం చేయొచ్చు అనమాట. అంటే ఇందులో ఒక సెటప్ అయితే ఉంటుంది. అంటే మీకు మీ ఎమోజీ క్రియేట్ చేసుకోవడానికి ఒక సెటప్. సో ఆ సెటప్ ఏంటో చూపిస్తే అర్థమవుతుంది మీకు. ఓకే, ఇంకా యాప్ ఎక్కేసిన తర్వాత సో ఇంకా ఓపెన్ అయితే చేయాలి యాప్ని. సో ఇలాగా ఓపెన్ అయితే అవుతుంది యాప్. ఓకే, అన్నిటికీ వైల్ యూసింగ్ దిస్ యాప్ అని చెప్పి పెట్టండి. ఓకే, హలో. ఓకే, ఇప్పుడు మీరు యాప్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను వచ్చేసి అయితే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంగ్లీష్. ఓకే, సో కంటిన్యూ అయితే కొట్టేస్తే మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇందులో మీకు నచ్చిన ఫేస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ముందైతే ఈ ఫేస్ అయితే మనం అయితే క్రియేట్ చేయలేదు. సో యాప్లో ఉంది. సో ఇక్కడ దీని మీద అలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని చెప్పేది ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే స్కిన్ అయితే ఫేస్. సో ఫేస్ కూడా బాగానే ఉంది. ఓకే, సో దాని తర్వాత హెయిర్ కలర్స్ కూడా ఉన్నాయి. సో హెయిర్ కలర్ కూడా మార్చుకోవచ్చు, బ్లాక్ కానీ. సో నేను వచ్చేసి అయితే బ్లాక్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని హెయిర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ విఐపి హెయిర్స్ అని మీకు చూస్తున్నారు కదా, విఐపి. సో వాటికి వచ్చేసి ఏంటంటే మనం మనీ అయితే కట్టాలి. మరి విఐపికి మాత్రమే మనం మనీ కట్టాలి. వేరే దానికి మనీ కట్టాల్సిన అవసరమే లేదు. సో ఇలాగా ఎమోజీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాంగ్ అని చెప్పి అయితే ఉంది చూడండి ఇక్కడ కార్నర్లో. సో దాని మీద అయితే ట్యాప్ చేసేసుకోండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇది వచ్చేసి సేవ్ అయినట్టు యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ స్కిప్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి. సో ఫేస్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఐస్ కలర్ కూడా మార్చుకోవచ్చు, చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ ఐస్ అని చెప్పి ఉంది కదా. సో ఐస్ అయితే ట్యాప్ చేయండి. సో ఐస్ ట్యాప్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కలర్ కూడా మార్చుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి నార్మల్ కలరే పెట్టేసుకుంటున్నా. సో మళ్ళీ రాంగ్గా ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలంటే ఇక్కడ 00 అంటే 4 జీరోలు ఉంటే సర్కిల్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయాలి. సో ఇందులో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అంటే మీ బాడీ వద్దు, ఓన్లీ ఎమోజీ కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ మోడ్ అని చెప్పి అయితే ఉంది కదా. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే ఇలాగ వస్తుంది అనమాట. మీకు చూడండి ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. సో దాని తర్వాత సెల్ఫీ కెమెరా అని చెప్పి అయితే ఉంటుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే నార్మల్ అయిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి ఎమోజీ సైజ్ అనమాట. మీ సైజు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా తలకు తగ్గట్టుగా సైజ్ అయితే పెట్టాను అనమాట. సో ఇది ఇంకా ఇవాళ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇంకా ఉంటాను మరి గైస్, ఇలా ఇంకా బాయ్ గైస్. అందరికీ కూడా హ్యాపీ నైస్ డే. Have a great day. Have a nice day.